అట్లీస్ట్ లెట్ ఇట్ నాట్ బి రిపీటెడ్. మీకు అప్పుడు 94 అని రిపీట్ కాకుండా చూసుకోవద్దా? రేవంత్ రెడ్డి గారి కొనసాగినట్టు ముఖ్యమంత్రిగా 94 రిపీట్ అవుతుంది, 94 రిపీట్ అవుతుందని చెప్పంటుండే. మీకు గుర్తు సార్ 94లో కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. రేపు రాబోయే శాసనసభ సాధారణ ఎన్నికల్లో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ప్రజలు ఏదైతుందో వాళ్ళు అప్పుడే వచ్చేసింది ప్రజల నానుడి. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, ఒకటే నినాదం. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ప్రజల నోళ్ళ నానుడి వచ్చేసిందా? దాన్ని ఎవరు ఆపలేరు. కనీసం ఆ ప్రతిపక్ష హోదా దక్కాలన్నా ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్టీ మరి ఏమైతో తెలియదు, ఆయన ఏం ఆలోచన చూస్తుండో. నేనైతే అనుకుంటున్నాను మరి రాహుల్ గాంధీ గారు విజ్ఞత గల నాయకుడు అయినట్టయితే తప్పగా ఇక్కడ ప్రభుత్వ కొనసాగింపుపై ఆలోచన చేస్తామని చెప్పి నేను భావిస్తున్నాను.